ఓం జీవజ్జీవన హేతుభూత సకలాధిష్టానయుజ్జీవనీ దైవోత్తం సతపో వికాస విదిత యా సర్వరూపాన్మణి భావాభావ వివర్జిత సకల ప్రత్యక్ష సదా సాక్షిణీ ధీవాత్సల్య దయా ప్రపూర్ణ తరుణి శ్రీలాలిత అంభావయే. జీవభావాగ్రణి, భావజ్ఞానాన్మణి, జ్ఞానతత్వాగ్రణి, తత్వదైవాగ్రణి, దైవ శిఖామణి అయినటువంటి ఆ సర్వశక్తిర్మణికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో ప్రజ్ఞాన ఘన రూపిణిగా పరమేశ్వరుని వివరించేటువంటి క్రమం కొనసాగుతోంది కిందటి నామాల్లో. సర్వ మంత్ర వేద శాస్త్ర సాహిత్య సత్కవితా మూలాలైనటువంటి మాతృకా వర్ణాలు దేవి యొక్క స్వరూపమని చెప్పడంతో సర్వ వాగ్మయాలు, అన్ని నాదాలు, శబ్దాలు, మంత్రదృష్టి, విజ్ఞాన పుష్టి, కవితా సృష్టి సర్వస్వం కూడా దేవియే అని నిర్ధారించింది మాతృకావర్ణ రూపిణి అనేటువంటి కింద నామం. ఆ తర్వాత విషయాల్లోనూ, దేహాల్లోనూ, విశ్వంలోనూ అన్నింటిలోనూ కూడా మహాకైలాసంలో ఉండేది. సుకుమారమైనటువంటి బాహువులతోటి విరసిల్లేది. మృణానుదర్లత అనే నామం. అందరి చేత ఆరాధింపబడేది. కరుణాగుణం మూర్తిభవించినటువంటి స్వరూపం కలిగినది. అంటే దయామూర్తి అనే నామం. సామాన్య సామ్రాజ్యాన్ని మించినటువంటి మహాసామ్రాజ్యానికి ఆధిపత్యం వహించే దేవి అని వివరించాయి కిందటి 5 నామాలను. అత్యున్నత స్థానంలో అత్యంత కోమరత్వంతో సర్వ పూజనీయతతోటి అమేయ అవ్యాజ కరుణారూపంతో సర్వోన్నతమైనటువంటి సామ్రాజ్య పాలన దక్షత దీక్ష కలిగి ఉన్నటువంటి దేవి అనేటువంటి సర్వోత్కృష్ట లక్షణాలని భాషింపజేశాయి ఆ నామాలు. దేవి యొక్క సౌందర్యాన్ని, సామర్థ్యాన్ని, సాధికారాన్ని, సౌజన్యతని, విశ్వవిస్తృతిని మళ్ళీ మళ్ళీ వర్ణించడం దేవి యొక్క రూపగుణాలు ఎంత చెప్పినా కానీ కొంత కొరత ఉంటుంది అని చెప్పడమే దాని అర్థం. దేవి మనోవాచామ గోచర కదా, కాబట్టి మనం అగమ్య గోచర కనుక సందర్భం చూసుకొని దేవిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడమే దీని ఉద్దేశం. మహాసామ్రాజ్ఞి అయినటువంటి దేవిని దేవి యొక్క సూక్ష్మ శరీర లక్షణాలను వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. అందులో మొట్టమొదటిది ఆత్మవిద్య అనే నామం. ఈ ఆత్మవిద్య అనే నామానికి అర్థం ఆత్మజ్ఞాన విద్యా స్వరూపురాలు దేవి అని. దీని యొక్క భావార్థ శ్లోకం విశ్వాంతర్గత శక్తి తత్వ మహిమోపేత కృతాధీయుత లోకాన్ పాలన శక్తి అంశ గుణ జీవాంతర్య సంశోభిత ఏకో బ్రహ్మ విభిన్న రూప సకల సృష్ట్యే సుసంభావిత తత్త్వం యస్తుతి ఆత్మవిద్య విదిత సిడ్నీపురీ శారదా. విశ్వాంతర్గత శక్తి తత్వ మహిమోపేత కృతాధీయుత అన్నారంటే విశ్వమంతా వ్యాపించినటువంటి గొప్పదైన శక్తితత్వానికి మూల కారణమైనది. లోకాన్ పాలన శక్తి అంశ గుణ జీవాంతర్య సంశోభిత అన్నారంటే లోకాలను నియంత్రించేటువంటి శక్తి యొక్క అంశగా జీవులందరిలోనూ ప్రతి జీవిలోనూ ఉన్నది. ఏకో బ్రహ్మ విభిన్న రూప సకల సృష్ట్యేషు సంభావిత అన్నారంటే ఉన్నది ఒక్క పరబ్రహ్మమే భిన్న భిన్న రూపాలుగా సృష్టి అంతటా ఉండేటట్లుగా చేసేది. తత్వం యస్తుతి ఆత్మ విద్య విదిత అన్నారంటే తత్వమసి అని స్తుతింపబడేటువంటి వాక్యాలతో స్తుతింపబడే ఆత్మజ్ఞాన స్వరూపమైనటువంటి ఈశ్వరి అని. జీవులందరిలో కూడాను జీవశక్తి రూపంలో ఉండి దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి, మనసు, బుద్ధి వంటి అంతఃకరణ చైతన్యానికి మూల కారణమై అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అంశయే ఆత్మగా వ్యవహరించబడుతోంది. ఆ ఆత్మశక్తిని
ఆత్మకు సంబంధించిన విషయాల్ని వివరించేదే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్య స్వరూపమైన దేవి అని దీనికి అర్థం. ఇక యోగపరంగా చూస్తే షట్చక్రాల విశేషాలను చెప్పేటువంటి విద్య ఆత్మవిద్య అని అర్థం. అంటే ఈ షట్చక్రాల గురించి ఇదివరకు చెప్పుకోవడం జరిగింది. ఈ షట్చక్రాల గురించి చెప్పేటువంటి విద్య ఆత్మవిద్య కాబట్టి ఈ షట్చక్రాల యొక్క విద్య ఆత్మవిద్య స్వరూపమైన దేవి అని అర్థం. ఈ విశ్వానంతటినీ నడిపించేది పరబ్రహ్మ చైతన్య శక్తి, ఆదిశక్తి. అదే మూల ప్రకృతి శక్తి. ఆ ఆదిశక్తి అంశలే జీవుల దేహాల్లో ఆత్మరూపంలో ఉండి జీవుల్ని చైతన్యవంతుల్ని చేసి నడిపిస్తుంటాయి. ఆ పరాశక్తి అంశయే ఆత్మ. ఆ ఆత్మల గురించి చెప్పే విద్య ఆత్మవిద్య. అంటే ఆ అంశకు మూలమైనటువంటి ఆదిశక్తిని కూడా వివరించేటటువంటి విద్య అని కూడా మనం చెప్పుకోవచ్చును. వేదంలో ఉపాసనా విధానాలని, తంత్రశాస్త్రాల్లో మంత్రాలని, స్త్రీదేవతలకు సంబంధించిన మంత్రాలని కూడా విద్యలు అంటారు. అంటే వేదంలో ఎన్నో విద్యలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి భూమా విద్య, బ్రహ్మ విద్య, ఉద్గీత విద్య, దహర విద్య, ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి వేదంలో. అలాగే శ్రీ విద్య, ఆత్మవిద్య వంటివి తత్వశాస్త్రంలో విద్యలు. దేహాల్లో ఉన్నటువంటి పంచకోశాలకి అతీతంగా ఉన్నటువంటి జీవశక్తి ఆత్మ యొక్క జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందే సాధనా మార్గమే ఆత్మవిద్య. అంటే ఆత్మజ్ఞాన రూపత్వాత్ ఆత్మవిద్య అని వివరణ. అంటే ఆత్మజ్ఞానం యొక్క రూపాన్ని తెలుసుకోవడమే ఆత్మవిద్య అనేది. ఉపనిషత్తుల్లో చెప్పబడిన మార్గం జ్ఞాన మార్గం ఇది. ఈ ఆత్మవిద్య ఆత్మజ్ఞాన విద్యా స్వరూపిణి దేవి అని దీని యొక్క అర్థం. ఉపనిషత్తులన్నీ కూడా ఆత్మను గురించి, ఆత్మవిద్యను గురించి, ఆత్మ సాక్షాత్కార సాధనాలను గురించి, విధానాలను గురించి విపులంగా ఉదాహరణలతో సంభాషణాపూర్వకంగా చెప్పేవి. ఆ ఆత్మవిద్య కలది కాబట్టి దేవి ఆత్మవిద్యా స్వరూపిణి అని భావం. ఇక ఈ ఉపనిషత్తుల్లో ఎన్నో కథలు, సంభాషణలు చాలా ఉంటాయి. ఉదాహరణకి ఛాందోగ్యోపనిషత్తులో ఉపకోశరుడు అనే ఆయనకి అగ్ని మొదలైన దేవతలు ఉపదేశించిన విద్య ఆత్మవిద్య. అలాగే ఉద్దాలకుని కుమారుడైనటువంటి శ్వేతకేతువు ఆ తండ్రిని అడిగి తెలుసుకుంటాడు ఈ ఆత్మవిద్యని. అలాగే సనత్ కుమారుని చేత నారదునికి ఉపదేశించబడినటువంటి భూమా విద్య కూడా ఆత్మవిద్యే. ఇక కఠోపనిషత్తులో అయితే యముడు నచికేతునికి ఉపదేశించింది ఆత్మవిద్య. దీని యొక్క మూలాలు చూస్తే అసలు తానెవరు, తన ఉనికి ఏమిటి, తాను ఉన్నానని తనకు ఎలా తెలిసింది, తనలో కలిగే స్పందనలకి మూలం ఏమిటి అనే ప్రశ్నల మీద కనుక శోధన చేసి మూలతత్వాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించడమే ఆత్మవిద్యకు మొదలు. ఆ శోధన జీవుణ్ణి లోపలికి తీసుకెళ్ళి మూలానికి చేరుస్తుంటుంది. ఆ మూలమే ఆత్మజ్యోతి ప్రకాశం అని గ్రహించి ఆ వెలుగులో తాను చిన్న అణువుగా దర్శించి పులకించడమే ఆత్మవిద్యా ఫలం. ఆ ఆత్మజ్యోతి, ఆ ప్రకాశమే ఆత్మజ్ఞానం. అది ఆత్మజ్ఞానాన్ని కలిగించేది ఆ ఆత్మజ్యోతి కూడా దేవియే అని అర్థం. ఆత్మవిద్యను కొందరు శివోపాసనగా కూడా భావిస్తారు. అంటే శివుడిగా కూడా ఆరాధిస్తారు. అంటే ఆత్మను శివస్వరూపంగా, శివుని ఆత్మలింగంగా భావించి ధ్యానిస్తారు. అలాగే హంస అంటారు, ఆత్మని హంసగా కూడా వ్యవహరిస్తారు. అంటే హంస మంత్ర స్వరూపిణి అని భావం. హంస మంత్రార్థ రూపిణి అనేటువంటి త్రిశునామం కూడా ఉంటుంది. ఈ హంస మంత్రం ఎంతో ప్రసిద్ధమైనది. అజపా గాయత్రి అంటారు దీన్ని. ఈ అజపా గాయత్రి మంత్రాన్ని ఉపాంశులుగా లోపలనే జపించవలసి ఉంటుంది. అది జపిస్తే దాని యొక్క ఫలితం ఆత్మజ్యోతి దర్శనం అవుతుంది కొన్నాళ్ళకి. ఈ ఆత్మ యొక్క మంత్రం అష్టాక్షరాలు 8 అక్షరాలతో కూడినట్టు మంత్రస్వరూపిణి విడా అని. ఆ మంత్రం సోహం హంస శివస్సోహం అని. ఈ పరబ్రహ్మ అంశాలైనటువంటి ఆత్మల్ని పూర్ణంలోకి లయం చేసే విద్యే ఆత్మవిద్య అని మరొక అర్థం. అంటే అహంకారాన్ని పూర్తిగా త్యాగం చేసి బ్రహ్మ సాక్షాత్కారాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని కలుగజేసేటటువంటి విద్యే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్యా స్వరూపిణియే దేవి అనే. ఇక ప్రస్థానతులైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించేవే. ముక్తిని గురించి తెలుసుకోవడానికి పొందే ఉపదేశమే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్యా స్వరూపిణి దేవి కాబట్టి ఆమె ఈ ఆత్మవిద్యను ప్రసాదించి తద్వారా సాధకునికి ముక్తిని ప్రసాదిస్తుంది అని అర్థం. ఈ ఆత్మజ్ఞాన సాధన కూడా వచ్చినటువంటి లక్షణాలు,
కావలసిన పరికరాలు సాధనా విధానాల గురించి భగవానుడు గీతలో ఒక అధ్యాయం మొత్తం 6వ అధ్యాయం అంతా కూడా ఆత్మ సంయమ యోగంలో ప్రతి జీవి కూడా తనను తానే సంసారం నుంచి ఉద్ధరించుకోవాలని ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర అపరిగ్రహ అంటూ విపులంగా చెప్తాడు. అంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మయోహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మాస్య ఏనాత్మా వైరాత్మాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మైవ శత్రువత్ అంటాడు. అంటే తనను తానే ప్రయత్నం చేసి సంసారం నుంచి ఉద్ధరించుకోవాలి, తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, శత్రువు కూడాను. అంటే ఆత్మస్థైర్యంతో ఇంద్రియాలని మనసుని నిగ్రహించగలిగితే తనకు తానే బంధువు, ఆత్మకు ఆత్మే బంధువు. లేకపోతే తనకు తానే అంటే ఆత్మకు ఆత్మే శత్రువు అవుతుంది. అలాగే యోగి యుంజేతం ఆత్మానం రహస్యత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర అపరిగ్రహ అంటాడు. అంటే సాధకుడు సర్వసంగ పరిత్యాగం చేసి ఏకాంతంగా ధ్యానం చేయాలి అంటాడు. అలాగే ఇంద్రియాలని మనస్సుని బుద్ధిని స్వాధీనంలో ఉంచుకొని ఆత్మని అంటే అంతఃకరణాన్ని లక్ష్యంపై నిలపగలగాలి అంటూ ఆత్మశుద్ధికి కావాల్సినటువంటి సాధన సామాగ్రి పరిసర ప్రదేశాలు కూడా చెప్తాడు. ఆ తర్వాత మనసుని నిశ్చలంగా నరాడం దగ్గర ఉన్నటువంటి ఆజ్ఞాచక్ర స్థానంలో కేంద్రీకరించాలని, నేనే ఆత్మ అనే భావన కలవాడే ధ్యానసిద్ధి సాధించాలని, అదే ఆత్మశాసన విద్య లేక ఆత్మవిద్య అనబడుతుంది. అలా చేసిన సాధకుడు మోక్షకాంక్షతోటి శాంతిని పొందగలడు అని చెప్తాడు భగవానుడు. ఈ ఆత్మయోగ విద్యే ఆత్మవిద్యా స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. ఈ నామం నుంచి కూడా దివ్య విగ్రహ అనేటువంటి నామం వరకు 621 నామం వరకు కూడా ఆత్మవిద్య, మహావిద్య, బ్రహ్మ విద్యల యొక్క ఉపదేశ విశేషాలన్నీ కూడా చెప్పబడతాయి. దీంట్లోనూ ముక్తిని పొందడానికి చేసేటువంటి సాధనా విధానాన్ని ఉపదేశించే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞాన స్వరూపమైన దేవి సర్వోత్కృష్టమైనటువంటి ఆ జ్ఞానాన్ని తన భక్తులకు ప్రసాదిస్తుంది అనేటువంటిది ఇందులో ఉన్న సందేశ భావం. ఆ పరమార్థ విద్య, బ్రహ్మైక సద్య, హృద్యాన వద్య, వేదాంత వేద్య ఆ పరమేశ్వరే. పరమాత్మ అంశ అయినటువంటి ఆత్మస్వరూప స్వభావాన్ని తెలిపేటువంటి విద్యాస్వరూపమైన దేవి అని ఆత్మవిద్య కింద నామం, దాని యొక్క అర్థం. సాధకులు దృష్టిని అంతరంగానికి మరల్చి బాహ్యాన్ని మరచి జీవ చైతన్య శక్తి అయినటువంటి ఆత్మజ్యోతిని దర్శించి తరింపజేసే జ్ఞానమార్గం దేవే అని పరోక్షంగా చెప్పింది ఆ నామం. ఆత్మతత్వాన్ని గురించి ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ప్రస్థానత్రయం వంటి ఎన్నో గ్రంథాలు సందర్భం చేసుకుని మరీ వివరించాయి కథలు, సంభాషణల రూపంలో. ఆత్మజ్ఞానంపై దృష్టి కలిగితే అజ్ఞానం అదే తొలగిపోతుందని, ఆ జ్ఞానం నిలిచి వెలుగుతుందని, ఆ అంటే బ్రహ్మ అని అర్థం. ఆ జ్ఞానం వెలుగుతుందని ఆ గ్రంథాల యొక్క అంతరార్థం. ఆత్మవిద్యనే మరో రూపంలో ఆవిష్కరిస్తోంది మహావిద్య అనేటువంటి వచ్చే నామం. ఈ మహావిద్య అనే నామానికి అర్థం ఉన్నతమైన సర్వోత్కృష్టమైనటువంటి విద్యాస్వరూపురాలు అని. దీని యొక్క భావార్థ శ్లోకం ఆత్మజ్ఞాన ప్రపూర్ణ భావ విలసత్ విజ్ఞాన ప్రజ్ఞాకరీ శ్రీ సంపద్విభవైక కారణకరీ ఆనంద సిద్ధింకరీ ఆమ్నాయాకృత దైవ సన్నుత మహావిద్యాఖ్య శోభంకరీ దుర్గా పంచశతీతి విద్య వినుత సిడ్నీపురీ శారదా. ఆత్మజ్ఞాన ప్రపూర్ణ భావ విలసత్విజ్ఞాన ప్రజ్ఞాకరీ అన్నారంటే పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంతో విలసిల్లేటటువంటి సర్వౌన్నత్యమైన విజ్ఞానము, ప్రజ్ఞ కలిగినది. శ్రీ సంపద్విభవైక కారణకరీ ఆనంద సిద్ధింకరీ అన్నారంటే సర్వ శుభ సంపదలకి, వైభవాలకి కారణమైనది, బ్రహ్మానందాన్ని ప్రసాదించేది. ఆమ్నాయాకృత దైవ సన్నుత మహావిద్యాఖ్య శోభంకరీ అన్నారంటే వేదజ్ఞాన రూపంలో దేవతల చేత కూడా కీర్తింపబడేటువంటి మహావిద్యగా పేరు పొందినది. దుర్గా పంచశతీతి విద్య వినుత అన్నారంటే వనదుర్గ
పంచశతి అటువంటి విద్యల చేత స్తుతింపబడేటువంటి ఈశ్వరి అని. కింద నామం దగ్గర చెప్పినటువంటి ఆత్మశక్తిని వివరించే జ్ఞానం ఆత్మవిద్యగా భావిస్తే, విశ్వశక్తిని వివరించే చెప్పే జ్ఞానం మహావిద్య అనబడుతుంది. ఆ విశ్వశక్తి అంటే మహామాయా చైతన్య స్వరూపమైనటువంటి దేవే కనుక ఆమెను గురించినటువంటి జ్ఞానం మహావిద్య అనబడుతుంది. ఆ మహావిద్య స్వరూపమైనది కూడా దేవే. ఆమె యొక్క జ్ఞానము ఆమె స్వరూపమే, అంటే జ్ఞానస్వరూపిణి ఆవిడ. అన్ని విద్యల్లో కూడా గొప్పదైనటువంటి ఆత్మవిద్యను కూడా మహావిద్య అని అంటారు. అంటే ఆత్మవిద్యను తెలిసిన వారికే మహావిద్యలు గ్రహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని దీని యొక్క భావం. ఏ మాయితి బ్రహ్మ అని కదా శృతి అంటే మహత్తని పిలువబడేటువంటి పరబ్రహ్మను చేరుకున్నటువంటి సాధన జ్ఞాన మార్గం మహావిద్య అంటే అదే బ్రహ్మ విద్య అని అర్థం. ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణి దేవి. ఇక మహావిద్య అంటే మహత్తు కలిగినటువంటి విద్య మహావిద్య అనే అర్థం తీసుకుంటే, దేవి యొక్క మహత్తుని గ్రహించేటువంటి మార్గం మహావిద్యగా మనం చెప్పుకోవచ్చును. అలాగే దశ మహావిద్యలు 10 మహావిద్యలు ఉన్నాయి. ఆ 10 మహావిద్యల్లో చెప్పబడినటువంటి విద్యలు అన్నీ కూడా ఇవన్నీ మహావిద్యలే. ఆ మహావిద్యలన్నీ కూడా శక్తి ఉపాసనలు కనుక అవి శక్తి స్వరూపాలు. ఆ దశ మహావిద్యల స్వరూపమైన దేవి అనేది యొక్క భావం. తంత్రశాస్త్రంలో ఆ దశ మహావిద్యల గురించి ఈ విధంగా చెప్పారు. కాళీ తారా మహావిద్య షోడశి భువనేశ్వరి భైరవి చిన్నమస్తాచ ధూమవతి విద్యా ధూమవతి తథా బగళా సిద్ధ విద్యా చ మాతంగి కమలాత్మిక ఏతాదశ మహావిద్య సిద్ధ విద్యా ప్రకీర్తిత అని. ఈ 10 విద్యలు కూడా కమల, బగళ, భువనేశి, భైరవి, ధూమావతి, చిన్నమస్త, తార, కాళి, మాతంగి, షోడశి అని ఇవి మహావిద్యలు అని చెప్పి పిలువబడుతుంటాయి, దశ మహావిద్యలు. అలాగే వనదుర్గా పంచశతి విద్య కూడా మహావిద్య అని పేరు. ఇక శ్రీ విద్యా మహామంత్రానికి అయితే మహావిద్య అని ప్రసిద్ధమైన పేరు ఇది. అలాగే అన్ని అనర్థాలని కూడా తొలగించేటువంటి మహత్వతత్వం కలిగింది కనుక మహావిద్య అనబడుతుంది. ఆ మహావిద్యా స్వరూపిణి దేవి అని అర్థం. ఇక జీవగతమైనది అంటే జీవుల్లో ఉండేది, విశ్వగతమైనది అంటే విశ్వంలో ఉండేది, మొత్తం అంతా ఉండేది అయినటువంటి విద్యా సమన్వయ జ్ఞాన స్వరూపిణి దేవి అని ఈ 2 నామాలకి సమన్వయ భావం. ఆత్మవిద్య మహావిద్య అనేటువంటి 2 నామాలకి సమన్వయ భావం ఏంటంటే జీవుల్లో ఉన్న జ్ఞానము విశ్వంలో ఉన్న జ్ఞానం కూడా ఈ రెండింటికి సమన్వయం చేసేది అని. అలాగే 28 అక్షరాలతో కూడినటువంటి విశిష్టమైన విద్య మహావిద్య అని మంత్రశాస్త్రం చెబుతుంది. ఆ విశిష్టమైన విద్య అంటే శ్రీ విద్యామంత్రం. అది 28 అక్షరాలు కలిగిన శ్రీ విద్యామంత్రం. అది మన్మధుని చేత ఉపాసించబడింది. ఈ వివరాలు శ్రీ విద్య అనే తర్వాత నామం వద్ద చెప్పబడతాయి. ఈ మహావిద్యను కనుక సృష్టి విజ్ఞానంగా భావి చూస్తే సృష్టి అంతా కూడా త్రిగుణాలు పంచభూతాలతో ఏర్పడిందని, ఈ 8 ఆవరణలు 3 గుణాలు పంచభూతాలు కలిపి 8 ఆవరణలుగా 9వ ఆవరణ తానే అయి నవావరణ రూపంలో సృష్టిని నిర్వహిస్తోందని, ఈ సృష్టి నిర్మాణ విధాన విజ్ఞానమే మహావిద్య అని అర్థం. అంటే మహత్ ఆధారంగా చేసినటువంటి సృష్టి నిర్మాణం మహాత్యం తెలుసుకోవడమే మహావిద్య అంటే. ఆ మహావిద్యా స్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. అంటే పరమాత్మ అంశ అయినటువంటి ఆత్మను శోధించి తెలుసుకోవడం ఆత్మవిద్య అనుకుంటే, ఆ అంశకు మూలమైనటువంటి పరమాత్మను పరమేశ్వరుని గురించి తెలుసుకునేటువంటి విద్య మహావిద్య అని నామం యొక్క భావం. సిద్ధ విద్యలుగా ప్రసిద్ధిగాంచినటువంటి శక్తి స్వరూపాలైనటువంటి దశ మహావిద్యల స్వరూపమని, మంత్రరాజమైనటువంటి శ్రీ విద్య మంత్రస్వరూపిణి అని, విశ్వశక్తిని మహామాయా చైతన్య స్వరూపాన్ని తెలిపేటువంటి విజ్ఞాన ఘనమని, మహత్తత్వమైనటువంటి విద్యాదేవత మంత్రాధిదేవత స్వరూపమని ఈ నామం యొక్క విస్తృతమైన భావం. ఆత్మతత్వం మహాతత్వంగా బ్రహ్మతత్వంగా భాసిల్లుతూ విశ్వవ్యాప్తమై శక్తివంతమై నిత్య సత్యమై సత్య జ్ఞానమై ప్రకాశిస్తోంది అనేటువంటి జ్ఞానస్వరూపమే దేవి అని విశేషభావం. ఆ సత్య జ్ఞాన వేద్య జ్ఞాన భావనా సద్య భావమూలకా విద్య తత్వ శోధనా హృద్య ఆ పరమేశ్వరే. విద్యలన్నింటిలోకి గొప్పదైనటువంటి విద్యాస్వరూపమైన దేవి అనేటువంటి కింద నామం మహావిద్య అనే నామం. అంతేకాకుండా
పరబ్రహ్మను చేరుకునేటువంటి సాధనా జ్ఞానము, మహామాయా చైతన్య స్వరూపమైనటువంటి దేవిని గురించినటువంటి జ్ఞానము తెలియజేసేటువంటి విద్యా విజ్ఞాన సర్వస్వం దేవి అని పరోక్ష భావంగా తెలిపింది. మహత్తు కలిగినటువంటి విద్య మహావిద్య అనే అర్థంలో చూస్తే దేవి యొక్క మహత్తును గ్రహించే మార్గం మహావిద్య, లేదా మహత్ అంటే పరబ్రహ్మ ఆధారంగా చేసినటువంటి సృష్టి నిర్మాణ మహాత్మ్యాన్ని గురించి తెలుసుకోవడమే మహావిద్య అని, ఆ ప్రజ్ఞా విజ్ఞానాలు దేవి యొక్క స్వరూపమేనని విశేష భావం కూడా ఉంది ఆ నామంలో. ఉన్నతమైనటువంటి విద్యాస్వరూపిణి అయినటువంటి దేవి అంతకు మించినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి రూపం కలది అంటోంది వచ్చే నామం శ్రీ విద్య అనే నామం. ఈ శ్రీ విద్య అనే నామానికి అర్థం శ్రీ విద్యా స్వరూపమైనది అని. దీని యొక్క భావార్థ శ్లోకం శ్రీచక్రాన్వరమూల భక్తి జ్ఞాన సుభాగ్య మోక్ష వరద శ్రీంకార సిద్ధిర్యుత శ్రీచక్రాస్వరమూల పంచదశి మహామంత్ర బీజాన్విత సర్వోత్కృష్ట సుహృద్య విద్య యనవద్యాతీత శక్త్యాకృత శ్రీ విద్య పర విద్య సజ్జ వరద సిడ్నీపురీ శారద. అంటే భక్తి జ్ఞాన సుభాగ్య మోక్ష వరద శ్రీంకార సిద్ధిర్యుత అన్నారు. అంటే భక్తి జ్ఞానము సౌభాగ్యము మోక్షాలని ప్రసాదించేది, శ్రీంకారంతో కూడినటువంటి సర్వసిద్ధులు కలిగి ఉన్నది. శ్రీచక్రాన్వరమూల పంచదశి మహామంత్ర బీజాన్విత అన్నారు. అంటే శ్రీచక్రానికి మూలమైనటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి పంచదశి మహామంత్ర స్వరూపిణైనది. అన్నిటికన్నా సర్వోత్కృష్ట సుహృద్య విద్య యనవద్యాతీత శక్త్యాకృత అన్నారంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది, వర్ణించడానికి అతీతమైనటువంటి శక్తితో కలిగిన నిండినటువంటి విద్య జ్ఞానస్వరూపమైనది. శ్రీ విద్యా పర విద్య సద్య వరద అన్నారంటే పరాజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి శ్రీ విద్యగా ప్రసిద్ధి చెందినటువంటి ఈశ్వరి అని. సృష్టి అంతా నిండినటువంటి శక్తి యొక్క స్వరూపాన్ని గురించి చెప్పే విద్య ఇది. దేవి యొక్క మంత్రం శ్రీ విద్య అంటే ఆ శ్రీ విద్యా స్వరూపమైన దేవి అని భావం. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆత్మజ్ఞానాన్ని చెప్పేది ఆత్మవిద్య, బ్రహ్మపరమైన జ్ఞానాన్ని చెప్పేది బ్రహ్మ విద్య అంటే బ్రహ్మరూపిణి. సృష్టి అంతా నిండి జగత్తును నియంత్రించేటువంటి దేవిని వివరించేది శ్రీ విద్య అని భావించాలి. ఇప్పుడు అంటే అన్ని విద్యల్లోనూ కూడా అత్యంత ఉన్నతమైన శ్రీ విద్య. విద్య అమృతమ శృతి అంటుంది. శృతి అంటే ఏ విద్యను ఆచరించడం చేత ఆత్మ యొక్క అమృతత్వ సిద్ధిని కైవల్యంగా సాధకులు పొందగలరో అదే శ్రీ విద్య, సర్వోత్కృష్టమైన విద్య అని అర్థం. అది శ్రీ విద్య అంటే పరబ్రహ్మ యొక్క శాశ్వతమైనటువంటి అనంత స్థితిని తెలుసుకునేటువంటి విధానం, అదే పరావిద్య, అదే శ్రీ విద్య. ఇక శ్రీ విద్య శివశక్తి స్వరూపమైన రెండూ ఉన్నాయి. దాంట్లో శివుడు శక్తి స్వరూపాలు రెండూ ఉన్నాయి. ఆత్మవిద్య మహావిద్యను కూడా శ్రీ విద్యలో అంతర్భాగాలుగా చెబుతారు మంత్రశాస్త్రవేత్తలు. ఇక శ్రీ విద్య అనేది మహత్తరమైనటువంటి సర్వ సమగ్రమైనటువంటి ఉపాసనా విధానం. అది అన్నిటికన్నా ఉన్నతమైన విద్య అది చెప్పుకున్నాం. అందుకే శ్రీ విద్యా తంత్రము, తంత్రరాజము, శ్రీయంత్రము, యంత్రరాజము, శ్రీ విద్యా మంత్రము, మంత్రరాజము అనబడతాయి. అంటే శ్రీ విద్యకు సంబంధించినటువంటి యంత్రము, తంత్రము, మంత్రము కూడా రాజాలు. తంత్రరాజము, మంత్రరాజము, యంత్రరాజము అనబడతాయి. శ్రీ విద్యని దానికి మూలమైనటువంటి పంచదశి మంత్రాన్ని ఉపాసించిన వారిలో 12 మంది ముఖ్యులు. ఇదివరకు వీటి గురించి చెప్పుకున్నాం ఒకసారి. వారు మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథ అగస్తిర్నంది సూర్యౌచ ఇంద్రో విష్ణు శివస్తదా క్రోధభట్టారకో దేవ్యా ఏదే ముఖ్య ఉపాసకా ఏవం ద్వాదశ భిన్న శ్రీమద్ పంచదశాక్షరీ అన్నారు. అంటే పంచదశి మంత్రానికి 12 మంది ముఖ్యమైన ఉపాసకులు ఉన్నారు. వారు మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, నంది, సూర్యుడు, ఇంద్రుడు,
విష్ణువు, శివుడు, దూర్వాసుడు అని. ఈ 12 మంది చేత ఉపాసించబడిన పంచదశి మంత్రం 12 విద్యలుగా ప్రసిద్ధి పొందింది. దాని గురించి ఏమంటారంటే, తేషుద్వౌ మనురాజౌతు వరిష్ఠ వింధ్యమర్దన లోపాముద్ర కామరాజా విధిఖ్యాతిముపాగత హాదిస్తు లోపాముద్రాస్య కామరాజస్తు కాదికః తయోస్తు కామరాజోయం సిద్ధిదో భక్తిశాలిన అంటారు. అంటే ఈ ద్వాదశ విద్యల్లో, ఈ 12 విద్యల్లో కూడా హకారంతో ఆరంభమయ్యేటువంటి లోపాముద్రా విద్య, కకారంతో ఆరంభమయ్యేటువంటి మన్మథ విద్య, కామరాజ విద్య అంటారండి. ఈ 2 కూడా ప్రశస్తమైనవి. అందులో విద్యారాం కాదిరుత్తమ అని చెప్పి కామరాజ విద్య మరింత శ్రేష్టమైనది అని అర్థం. అదే శ్రీ విద్య అని భావం. ఈ మన్మథ చేత ఉపాసించబడినటువంటి కాది విద్య అంటే కామరాజ విద్య, దీని యొక్క మంత్రం కయేయీల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అని చెప్పి ఈ పంచదశి మంత్రాన్నే గుప్త గాయత్రి అంటారు. ఈ మంత్రం యొక్క భావార్థాలు అద్భుతమైన అర్థాలు ఉన్నాయి దీనికి. దీంట్లో మూడు భాగాలు ఉన్నాయి ఈ పంచదశి మంత్రంలో. మొట్టమొదటిది వాగ్భవ కూటమి అంటారు, రెండవది కామరాజ కూటమి, మూడవది శక్తి కూటమి అని చెప్పి. ఈ వాగ్భవ కూటమిలో కయేయీల హ్రీం అని ఉంటుంది అక్షరాలు, బీజాక్షరాలు ఇవన్నీ కూడా. వీటిని సద్గురువుల దగ్గర ఉపాసన తీసుకుని ధ్యానం చేయాలి. దీన్ని వారి దగ్గర నుంచి పొంది. ఈ వాగ్భవ కూటమి ఋగ్వేదకు సంబంధించింది. ఇందులో ఒక్కొక్క బీజాక్షరం కనుక అర్థం చూస్తే అంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. క అంటే కనదీప్త అనే ధాతువు నుండి వచ్చింది. అంటే దీప్త అంటే ప్రకాశం అని అర్థం. అంటే శబ్దార్థాలు 2 కూడా కావలన ప్రకాశం అవుతున్నాయి అని. ఏ అనేది ఇక్ అనే స్మరణే అనే ధాతువు నుంచి వచ్చింది. అది అంటే వేదశాస్త్రాది కళలు స్మరించండి అని అర్థం, స్మరించబడుతున్నాయి దీనివల్ల. ఈ అంటే ఈ వ్యాప్తవు అనే ధాతువు నుంచి వచ్చింది, అంటే బుద్ధి వ్యాప్తి అవుతుంది అని అర్థం. ఇక లా హ్రీం అనేది, లా అంటే లహరి, హ్రీం అంటే ఆధిక్యం అని అర్థం. అంటే ఈ వాగ్భవకుడికి భావార్థం ఏంటంటే ప్రకాశమానమై సకల వేదశాస్త్రాల చేత వికసించినటువంటి బుద్ధి అయి అధికముగాక అని అర్థం. ఇక రెండవది కామరాజ కూటమి. దీంట్లో ఉన్నది బీజాక్షరాలు హ స క హ ల హ్రీం అని. ఈ కూటమి యజుర్వేదాత్మకమైనది, యజుర్వేదానికి సంబంధించింది. ఇందులో ఒక్కొక్క బీజాక్షరం నుంచి అర్థం చూస్తే హ అంటే హన హింసాగత్యో అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది అంటే ఇహపరాలైనటువంటి తాపత్రయాల నుంచి రక్షించేది, రోగాల్ని దుష్టజన్మల్ని హింసించేది అని అర్థం. స అంటే సకల సంపదల్ని అనుభవింపజేసేది. క అంటే కము కాంతవు అనే ధాతువు నుంచి వచ్చింది కాబట్టి విషయ సుఖాలను అనుభవింపజేస్తుంది. హ అంటే హజ్ అనే ధాతువు నుంచి వచ్చింది, అంటే సకల భోగాలు పొందును అని అర్థం. ఇక లా అంటే లహరి, హ్రీం అంటే ఆధిక్యం, ఇందుకు చెప్పుకున్నట్లుగా. అంటే తాపత్రయాల నుంచి రక్షించి దుష్టజన్మల్ని పోగొట్టి సకల సుఖభోగములను అధికంగా ప్రసాదించును అని అర్థం. ఈ కామరాజ కూటమికి అర్థం అది. ఇక శక్తి కూటమి, మూడవ కూటమి సకల హ్రీం అనేటువంటి దాంట్లో ఈ కూటమి సమవేదాత్మకం. ఇది ఇందాక చెప్పినట్టుగా స అంటే సకల కళల చేత, స అంటే సకల కళల క అంటే కళల చేత హృదయాకాశంలో హ్రీం అంటే జ్యోతి వలె ప్రకాశించేటటువంటి చిత్శక్తి. ఆత్మ అంటే ఆత్మజ్ఞానం చేత పరమాత్మను దర్శింపము అని అర్థం. అంటే మొత్తం పంచదశి మంత్రానికి భావం చూస్తే సకల వేదశాస్త్రాల చేత వికసించబడినటువంటి బుద్ధి కలిగి తాపత్రయాలు లేకుండా అధికమైనటువంటి సకల సుఖభోగాలు అనుభవించిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొంది పరబ్రహ్మను దర్శింపుము అని ఈ మంత్రం యొక్క విశేష భావం. ఇది ఈ పంచదశి మంత్రం అంటే, మహామంత్రం అంటే విశ్వరూపం అని అర్థం. అదే పరమేశ్వర స్వరూపము, అదే వైశ్వానరాత్మ అనబడుతుంది మంత్రశాస్త్రంలో. ఈ మంత్రంలో ఉన్నటువంటి 5 అక్షరాలు అవే మళ్ళా వస్తున్నా కానీ ఇందులో ముఖ్యమైన అక్షరాలు 5 అక్షరాలు. అవి హ క ర స ల అనేటువంటి ఈ 5 కూడా పంచభూత బీజాలకి. ఈ పంచభూతాల బీజాల గురించి మంత్రశాస్త్రం ఎంతో వివరంగా చెప్పినది. హకారాకాశ సంభూతం కకారస్తు ప్రభంజన రేఫాదగ్ని సకారశ్చ జలతత్వ సముద్భవ లకారాత్ పృథ్వీ బీజం తస్మాత్ విశ్వామయీ చ అంటుంది. అంటే అకారం ఆకాశ బీజం,
కకారం వాయుబీజం, రకారం అగ్నిబీజం, సకారం జలబీజం, లకారం పృథ్వీబీజం. ఈ విధంగా శ్రీ విద్యా మంత్రం మొత్తం అంతా కూడా పంచభూతమయం. అది తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఇదే విధంగా చెప్తారు కదా. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ అని చెప్పబడుతుంది. సరిగ్గా అలా అదే విధంగా ఇందులో ఉన్న అక్షరాలు కూడా పంచభూతాలకి కూడా సంబంధించి ఉన్నాయి. ఈ మంత్రంలో ఉన్న ఇంకొక విశేషం, ఈ మంత్రంలో 3 కకారాలు ఉన్నాయి, 3 కాని అక్షరాలు ఉన్నాయి. ఈ 3 కకారాల చేత సాధకుల్ని 3 విధాలుగా విభజించింది మంత్రశాస్త్రం. అందులో సకలుడు అంటే ఒక విధమైన వాడు సకలుడు, వాళ్ళ పేరు. వారు ఐహికవాదులు, అంటే భోగాలు కోరుకునేవారు. అదే కాకుండా వాడు జీవుడు వేరు దేవుడు వేరు అని భావిస్తుంటారు వాడు, అటువంటి వాడు. ఇక రెండవ వారు ప్రళయాకరుడు అని. వీరికి మిశ్రమ దృష్టి ఉంటుంది, అటు ఇటు కూడా ఉంటుంది. వీరికి అంటే జ్ఞాన దృష్టి ఉంటుంది, కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు, సుఖభోగాలు కోరుకుంటూ ఉంటారు. ఇక మూడవ వారు నిష్కరులు. వీరు కేవలం జ్ఞానస్వరూపులే, మోక్షవాదులు, నిర్గుణ బ్రహ్మను మాత్రమే ఆరాధిస్తారు వీడు. ఇక శ్రీ విద్యలో ప్రధానంగా పూజించేటువంటి శ్రీచక్రం ఈ పంచదశి మహామంత్రం నుంచే వచ్చింది అని చెప్పి శ్రీ విద్యాపరంగా చెప్పబడింది. ఈ మంత్రంలో ఉన్నటువంటి 9 బీజాలు కూడా 9 అక్షరాలుగా 9 ఆవరణలకు మూలం అవి. ఈ విషయం మహాకైలాస నిలయ అనే నామవంతు కొంతవరకు చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తే అవి లకారం పృథ్వీ బీజం, అది దీనిలో నుంచి భూపురం పై ప్రకారం పుట్టింది, భూపురం పుట్టింది. సకారం జలబీజం, అది చంద్రబీజం అంటారు కూడా దాన్ని. దీనిలో నుంచి షోడశదళం పుట్టింది. హకారం అంటే ఆకాశ బీజం, ఇది అంటే శివబీజం కూడా అన్నాం. దీనిలో నుంచి అష్టదళం పుట్టింది. ఇక ఈకారం మాయాబీజం, ఈ మాయాబీజం నుంచి చతుర్దశారం పుట్టింది. ఏకారం శక్తి బీజం, దీనిలో నుంచి బహిర్దశారం పుట్టింది. ఇక రకారం అగ్నిబీజం, దీనిలో నుంచి అంతర్దశారం పుట్టింది. అలాగే కకారం వాయుబీజం అంటే మన్మథ బీజం, దీనిలో నుంచి అష్టదళం పుట్టింది. ఇక నాదం అంటే అర్ధబిందువు త్రిగుణాత్మకం, అది దీనిలో నుంచి త్రికోణం పుట్టింది. ఇక బిందువు అన్నిటికంటే లోపల ఉన్న బిందువు పరబ్రహ్మాత్మకం, అది దీనిలో నుంచి అదే బిందువు కూడా పుట్టింది అటువంటి. ఈ విధంగా మంత్ర యంత్ర తంత్రాలు అన్నీ కూడా కలిసినటువంటి స్వరూపమే శ్రీ విద్య. దేవి యొక్క మంత్ర యంత్ర తంత్ర స్వరూపమే శ్రీచక్రము, ఇదే శ్రీ విద్య, అదే ఆమె యొక్క రూపం అని అర్థం. ఈ కామరాజ విద్యకి చివరి కనుక శ్రీం బీజాన్ని చేరిస్తే 16 అక్షరాల షోడశి అవుతుంది. అంటే కయైర హ్రీం హస కహల హ్రీం సకల హ్రీం శ్రీం అని కనుక చేరిస్తే అది షోడశి మంత్రం అవుతుంది. ఆ దానిని కూడా శ్రీ విద్య అని పిలుస్తారు. అలాగే ఈ షోడశాక్షరిలో మంత్రం బ్రహ్మరూపం కలిగినటువంటి షోడశ కళారూపిణి అని అర్థం. ఇందులో 16 కళలు 16 బీజాక్షరాలు అని చెప్పి మంత్రశాస్త్రం చెబుతోంది. ఏ విధంగా అన్వయించాలంటే ఆత్మ తీసుకుంటే ఆత్మకి 4 కళలు ఉంటాయి. వాటి పేర్లు ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ అని చెప్పి. వీటిలో ఒక్కొక్క దానికి మన 4 కళలు ఉంటాయి. అంటే మొత్తం 16 కళలే శ్రీ షోడశాక్షరి అంటే ఆత్మకు సంబంధించిన 16 కళలు ఈ శ్రీ షోడశాక్షరి అంటే. అలాగే బాలామంత్రం, పంచదశి మంత్రం, షోడశి మంత్రం, ఈ విద్యలన్నీ కూడా శ్రీ విద్యలోని వ్యవహరిస్తారు. ఈ విద్యలన్నిటి యొక్క స్వరూపమైనది శ్రీ విద్యా స్వరూపిణి దేవి అని అర్థం. ఇక గౌడపాద సూత్రాల ప్రకారం చూస్తే శ్రీ విద్య అంటే 28 అక్షరాల మహామంత్రం. అది త్రిపుర సిద్ధాంతం అనే తంత్రశాస్త్ర గ్రంథంలో ఈ 28 అక్షరాల శ్రీ విద్యా మంత్రాన్ని గురించి చాలా వివరించారు. దాంట్లో ఒక శ్లోకం చూస్తే కమలా భువనేశాని కామో వాగీశ్వరీ తతః పరాజ ప్రణవ పశ్చాత్ భువనానామధీశ్వరీ కమలా చాపి పూర్వోక్త త్రికూటా పరమేశ్వరీ పరావాణి రతీశశ్చ లోకేశి విష్ణువల్లభ ఇత్యుక్తా శ్రీ మహావిద్య షట్కూటా జగదీశ్వరి అని ఉంది. అంటే అందులో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అక్షరం బీజాక్షరం చెప్పారు. దానికి చాలా అద్భుతమైన శ్లోకం ఇది. కమల అంటే శ్రీం అని అర్థం, భువనేశాని అంటే హ్రీం, కామో క్లీం, వాగీశ్వరి ఐం, పరా అంటే సౌహ్, ప్రణవ ఓం,
భువన భువన భువనాధీశ్వరి అంటే హ్రీం, కమల అంటే మళ్ళీ శ్రీం, మళ్ళీ పర అంటే సౌః, వాణి ఐం, రతీశ క్లీం, లోకేశి హ్రీం, విష్ణువల్లభ శ్రీం అని. అంటే ఈ మంత్రం 28 అక్షరాలు ఎలా ఉంటాయంటే శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం కయేఈల హ్రీం హసకహ హ్రీం సకల హ్రీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం అని చెప్పి ఈ మంత్రాన్ని సమర్థులైనటువంటి ఉపాసకులైనటువంటి గురువుల నుంచి మాత్రమే పొంది ధ్యానించాలి. ఇలా ఊరికే చెప్పుకున్నంత మాత్రాన చేత దానివల్ల ఫలితం కలగదు. కాబట్టి శ్రీ విద్యా స్వరూపమైన దేవిగా అని కదా ఈ నామం యొక్క భావం. అన్ని విద్యల కన్నా ఉన్నతమైనటువంటిది శివశక్తి స్వరూపమైనటువంటి శ్రీ విద్య శ్రీమంత్రము తన రూపంగా కలదని, పంచదశి షోడశి వంటి మహామంత్రాల యొక్క బీజాక్షర మహత్వ శక్తులు దేవివేనని, శ్రీచక్రములో అనేటువంటి మంత్రాయ దేవత అని విస్తృతమైన భావం ఇందులో ఉంది. ఆ పరబ్రహ్మతత్వాన్ని, మూల ప్రకృతి అయినటువంటి సగుణ బ్రహ్మతత్వాన్ని, సృష్టి పరిణామ క్రమత్వాన్ని, ఆత్మ యొక్క అమృతత్వాన్ని తెలియజేసేటువంటి మాత్ర విద్యా స్వరూపం దేవి అని ఈ నామం యొక్క విశేషమైన భావం. పంచభూతాలకి చిహ్నమైనటువంటి అక్షర బీజాలతో నిండినటువంటి మహామంత్ర రాజస్వరూపిణి అని దీని యొక్క మహత్వభావం అది. ఆ ధ్యాన సంవేద్య, జ్ఞాన సద్విద్య, ప్రజ్ఞా ప్రసాద్య, తత్వ ప్రపద్య, బ్రహ్మతత్వాద్య ఆ పరమేశ్వరే. సర్వ విద్యల్ని మించినటువంటి మహిమోపేతమైనటువంటి శ్రీ విద్యా స్వరూపం దేవి అన్నటువంటి కింద నామం మాత్రమైనటువంటి సర్వ సమగ్రమైనటువంటి ఉపాసనా విధానంతో నిండినటువంటి మంత్రరాజమే దేవి అని విశేషంగా చెప్పింది. ఆ పరతత్వం నుంచి పరమాణుతత్వం వరకు కూడా విస్తరించినటువంటి దేవి యొక్క మహత్తత్వం, ఆమె యొక్క బీజాక్షరాల నిక్షిప్త రూపమైనటువంటి శ్రీ విద్యా మంత్రరాజు దేవియే అని దృఢంగా ప్రవచించిన నామం ఇది. హరిహరాదుల నుంచి కూడా ఎందరో ద్రష్టలు శ్రీ విద్యను ఉపాసించి ప్రకాశించారు. ఆదిశక్తి యొక్క అనంతత్వాన్ని అవగాహన చేయించేటువంటి సర్వౌన్నత్యమైన మంత్ర విద్యా స్వరూపంగా దేవిని భావించమని ఈ నామ యొక్క సందేశం. ఆ మహామంత్ర స్వరూపిణి ఎవరి చేత సేవింపబడిందో చెబుతోంది వచ్చే నామం కామసేవిత అనే నామం. కామసేవిత అనే నామానికి అర్థం కాముడు అంటే మన్మధుని చేత, శివుని చేత సేవించబడింది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం వాంఛాసిద్ధి ప్రధాన లక్ష్యవర భక్తానేక సంపూజిత మోహాధీతయనంగ సంగరజయేత్ ప్రాసాదతా సేవనాన్ సృష్ట్యాద్యేన మహేశ్వరేణ వినుత శృంగార సంశోభిత విశ్వాధీశ్వర కామ సేవిత వర సిడ్నీపురీ శారదా. అంటే వాంఛాసిద్ధి ప్రధాన లక్ష్యవర భక్తానేక సంపూజిత అన్నారంటే కోరికలు తీరడమే ప్రధానంగా లక్ష్యంగా ఉన్నటువంటి, ఆ విధంగా ప్రార్థించేటటువంటి అనేకమైన భక్తుల చేత పూజింపబడేది. మోహాధీతయనంగ సంగరజయే ప్రసాద సేవనా అన్నారంటే మోహంతో, కామంతో ఐహిక వాంఛల్ని, భోగాల్ని కోరుకునేవారు ప్రార్థిస్తే వారికి ఐహిక భోగాలను ప్రసాదించేది. సృష్ట్యాద్యేన మహేశ్వరేణ వినుత శృంగార సంశోభిత అన్నారంటే సృష్టి ఆరంభంలో మహేశ్వరుని చేత స్తుతింపబడినది, కీర్తింపబడినది. విశ్వాధీశ్వర కామ సేవిత వర అన్నారంటే విశ్వానికి అధీశ్వరుడైనటువంటి శివుని చేత సేవింపబడేటటువంటి శృంగార శోభిత అయినటువంటి పరమేశ్వరి అని అర్థం. కామ అంటే మన్మధుడు, శివుడు కోరికలు గలవాడు అని అర్థాలు. అంటే మన్మధుడిని పునరుజ్జీవితం చేసింది కదా పార్వతీ కళ్యాణానికి ఆ సమయంలోనూ. అప్పటి నుంచి కూడా రతి మన్మధుడు ఎంతో భక్తితో దేవిని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు. మన్మధుడు కా అనే బీజాక్షరంతో ఆరంభమైనటువంటి కాది మంత్రం అయినటువంటి పంచదశి మంత్రానికి ద్రష్ట ఋషి అవుతాడు. ఆయన ఉపాసించిన మంత్రాలకి మన్మథోద్ధార విద్య అనే పేరుంది దానికి.
అలాగే సృష్టికి పూర్వం శివుడు సృష్టి కార్య నిర్వహణకు కావలసినటువంటి శక్తి కోసం దేవిని ప్రార్థిస్తాడు. ఆ కామేశ్వరుడైనటువంటి శివుని చేత పూజింపబడినది కనుక కామసేవిత అని అర్థం. లోకంలో కోరికలు కలవారందరూ కూడా దేవిని పూజించి వారి వారి కోరికలను సఫలం చేసుకుంటూ ఉంటారు. అలా కోరికలు కలవారి చేత పూజింపబడేది కామ పూజిత అంటే కామసేవిత అనే అర్థం కూడా. అలాగే శివపార్వతులిద్దరూ కూడా ఒకరి కోసం మరొకరు తప్పించి తపస్సు చేసుకుని చివరకు ఏకమై అర్ధనారీశ్వరతత్వం అవుతారు వాళ్ళు. శంకరాచార్యులే ఈ విషయాన్ని శివానంద లహరిలో మొదటి శ్లోకంలో అంటారు కదా, కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప పరాభ్యాం అంటారు. అంటే వారిరువురు కూడా ఒకరి తపస్సుకు మరొకరు ఫలమైన వారు అని అర్థం. ఇది కూడా చెప్పుకున్నట్లుగా 28 అక్షరాల శ్రీ విద్యా మంత్రం కాముని చేత ఉపాసించబడినది. అంటే కాముడు అంటే మా శివుడు అని అర్థం. శివుని చేత ఉపాసించబడినది కనుక దేవి కామసేవిత. ఇక సేవించడం అంటే బాహ్యంగా పూజించడం అని కాకుండా పరబ్రహ్మ సృష్టి కార్యపరంగా చూస్తే సృష్టిని నిర్మించాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి కామేశ్వర కామేశ్వరుల యొక్క పరస్పరం ఈక్షణం చూసుకోవడమే అది ఒకరినొకరు సేవ అని భావించాలి. అలా భావిస్తే దానికి అక్కడ శుక్రబిందువు రక్తబిందువు ఈ బిందువుల యొక్క పరస్పర ఈక్షణ ఆకర్షణ వల్లనే ఈ సృష్టి అంతా మొదలైంది. అంటే ఆ కామేశ్వరుని యొక్క ఈక్షణ కలిగినది, ఆ కామేశ్వరుని అయితే సేవించబడింది. అంటే సేవ అంటే ఈ ఈక్షణాన్ని తీసుకుంటే ఆ కామేశ్వరుని యొక్క ఈక్షణ కలిగినది దేవి అని భావం. ఇక పరబ్రహ్మ పరంగా చూస్తే క అంటే నిర్గుణ పరబ్రహ్మం, మా అంటే సగుణ పరబ్రహ్మం. అంటే సగుణ నిర్గుణ బ్రహ్మం ఇద్దరి చేత కూడా పూజింపబడేటువంటి నిరీశ్వరతత్వం అనేటువంటి దేవి అని అర్థం. దేహపరంగా చూస్తే క అంటే సూర్యనాడి ఇడానాడి, మా అంటే చంద్రనాడి పింగళానాడి. ఈ రెండు నాడులు కూడా లోపల మధ్యలో ఉన్నటువంటి 3వ నాడి సుషుమ్నను సేవిస్తూ ఉంటాయి. అప్పుడు సుషుమ్నకి ప్రేరణ కలిగి శక్తివంతం అవుతుంది. కామసేవిత అంటే ఇడా పింగళ నాడుల చేత ప్రాణాయామంతో సుషుమ్నను మేల్కొల్పడం అని యోగపరమైన అర్థం దీనికి. ఉపాసకులలో ఉన్నటువంటి కామశక్తి కేంద్రమైనటువంటి స్వాధిష్టాన చక్రం దగ్గర ఉన్నటువంటి దేవి ఆరాధించబడుతుంది కాబట్టి, లేదా కామము చేత సేవింపబడేది కాబట్టి కామసేవిత అని దీని యొక్క భావం. ఇక అరుణోపనిషత్తుని ఆ ఉపనిషత్తులో మన్మధుడు ఈ శ్రీ విద్యను ఎలా ఉపాసించి దేవి కటాక్షాన్ని ఎలా పొందాడో చెప్తారు. మన్మధుడికి శరీరం లేదు, అయినా సరే దేవిని ఉపాసించి ఎంత అద్భుతమైన ఘనకార్యాలు సాధించాడో చెప్తారు. ఆ మంత్రం పుత్రో నిరుత్య వైదేహ అచేతాయశ్చ చేతనః సతం మణిమవిందత్ సోనంగుడిరావయత్ సో గ్రీవ ప్రత్యముంచత్ సో యువో అసశ్చత నైదమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ యది ప్రవిశేత్ మిదౌ చరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం అంటారు. అంటే నివృత్తి అంటే లక్ష్మి, లక్ష్మికి పుత్రుడు. నివృత్తి పుత్రో నిరుత్య వైదేహ అన్నారు. అంటే లక్ష్మికి పుత్రుడైనటువంటి విదేహుడు అంటే దేహం లేనివాడు, అంటే లక్ష్మీ పుత్రుడైనటువంటి దేహం లేనివాడు. అలాగే అచేతాయశ్చ చేతన మనసు లేనివాడైనా సరే చేతనం గలవాడయి మణి సతం మణిమవిందత్ అన్నారు. అంటే మణిని అంటే శ్రీ విద్యను తెలుసుకొనును. అలాగే సోనంగుడి రావయత్ అన్నారు. అంటే చేతికి వేళ్ళు లేనివాడైనా సరే, చేతులు లేవు ఆయనకి, వేళ్ళు లేనివాడైనా సరే చేతులు జోడించి మొక్కాడు. ఆయన అగ్రీవుడు. సో గ్రీవ ప్రత్యముంచేత్తు అంటారు. అంటే అగ్రీవుడు అంటే మెడలేనివాడు, ఆయన శరీరమే లేదు కాబట్టి అగ్రీవుడిని మెడలేదు. ఆ మెడలేనివాడు అయినా సరే ఆ మణిని ధరించాడు. అలాగే నాలుగు లేనివాడు అయినా సరే సో జివ్వో అసశ్చత అన్నారు. అంటే నాలుగు లేనివాడైనా సరే ఆ రుచిని గ్రహించాడు. అంటే ఎంత రుచి అయినా సరే ఇటువంటి ఈ మన్మధుని యొక్క ఉదాహరణ తీసుకొని ఈ విషయాన్ని తెలియకుండా పురమును అంటే సో నైదమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ అన్నారు. అంటే ఈ విషయం తెలుసుకోకుండా, అంటే మన్మధుడు ఈ విధంగా శరీరం లేనివాడైనా సరే ఆమె యొక్క దేవి యొక్క అనుగ్రహం చేత ఇవన్నీ శ్రీ విద్యను పొందగలిగాడు అనే విషయం గ్రహించి తెలియనివాడు పురం అంటే ఆత్మస్థానం లేదా శ్రీచక్రాన్ని కూడా ప్రవేశించలేడు అని అర్థం. ఒకవేళ ప్రవేశించదలుచుకుంటే ఆ శివశక్తుల యొక్క సామరస్యాన్ని తెలుసుకొని
శ్రీచక్రార్చనయందు ప్రవేశించాలి. ఇది మన్మధుని యొక్క వ్రతము అని దీని యొక్క అర్థం. తత్సంభవస్య వ్రతం అన్నారు. అంటే ఈ వ్రతం అది అంటే శివశక్తి సామరస్యం తెలిసిన తర్వాత చేసిన పూజే ఫలిస్తుంది అని దీని యొక్క భావం. ఇక శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో మన్మధుని గురించి ఇలా అంటారు. ఎంత అద్భుతంగా చెప్తారు ఆయన గురించి. దాని గురించి ధను పౌష్పం మూర్వి మధుకరమయీ పంచవిశికా వసంత సామంతో మలయ మరుదాయోధనరుధ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే అంటారు. అమ్మా ఓ హిమవత్పుత్రి, మన్మధునికి విల్లు పువ్వులతో కూర్చున్నది. ఆ ఇంటి యొక్క అల్లెత్రాడు తుమ్మిదల గుంపుతో ఏర్పడింది. ఆయన యొక్క బాణాలు 5 మాత్రమే. ఇక ఆయనకు ఉన్నటువంటి సామంతుడు, చెలికాడు, స్నేహితుడు వసంతుడు, అశాశ్వతుడు. అది ఒకసారి ఉంటే ఒకసారి పోతాడు. ఆయన రథం రూపమే లేనటువంటి మలయమారుతం. యుద్ధానికి ఎంత మాత్రం కూడా ఉపయోగం లేని ఈ సాధనాలతోటి శరీరమే లేనటువంటి మన్మధుడు కూడా నిన్ను సేవించి నీ కడగంటి చూపు అపాంగాత్తే లబ్ధ్వామన, నీ కడగంటి చూపుల్లోని కరుణ వల్ల జగత్తు అంతా కూడా జయిస్తున్నాడు అని. కాముని చేత సేవింపబడుతోంది దేవి అని నామాయక భావం. శివుడు మన్మధుడు కోరేటటువంటి జనుల చేత ప్రార్థింపబడి వారిని అనుగ్రహించి వారి కోరికలను సఫలం చేసేది. సృష్టి ప్రారంభంలో కామేశ్వరుని చేత ఆరాధింపబడి సృష్టి కార్య నిర్వహణ సామర్థ్యాన్ని కలిగించిందని విస్తృతమైనటువంటి భావం ఉంది ఈ నామంలో. ఆ కామపూజిత, శివారాధ్య, అలాగే త్రిశతిలో లలిత త్రిశతిలో హరారాధ్య అనే నామాలు కూడా ఈ భావం కలిగినవే. ఆ ధర్మపూజిత, భక్తి సేవిత, జ్ఞాన భాషిత, యోగ భావిత, మౌని సన్నుత ఆ పరమేశ్వరే. మన్మధుని చేత శివుని చేత ఆరాధించబడిన దేవి అన్నటువంటి కిందటి నామం కామసేవిత అనే నామం వారి సంకల్పాలని సఫలం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినదిగా వారి చేత గుర్తింపబడి వారి ప్రార్థనకు సంతసించి సృష్టి కార్యంలో వారిని ప్రోత్సహించి వారు సాధించినటువంటి ఫలితాలను గుర్తించినటువంటి సర్వపాలన సమర్థ స్వరూపిణి దేవి అనేటువంటి దాని యొక్క అంతరార్థం. ఇలాగా పురాణగాథ సారాంశం కలిగింది. దానివలన ఆ కామసేవిత అనే నామం వలన పురాణగాథను కూడా మనం ఒకసారి స్మరించుకోవడానికి అవకాశం కలిగింది. సృష్టి కార్యం కోసం అని చెప్పి కామేశ్వరుడు ఒకరికొకరు తపఫలమైన వారు అన్నటువంటి శంకరాచార్యుల వారి భావమూలం ఆ నామం. సగుణ బ్రహ్మను మించినటువంటి నిరీశ్వర తత్వస్వరూపిణి దేవి అనేటువంటి అంతర్గత భావం కూడా ఉంది ఆ నామంలో. సర్వశక్తి సమన్విత అయినటువంటి దేవి యొక్క మంత్రస్వరూపాన్ని వివరిస్తున్నాయి వచ్చేటువంటి 3 నామాలను. దానిలో మొదటిది శ్రీ షోడశాక్షరీ విద్య అనే నామం. ఈ శ్రీ షోడశాక్షరీ విద్య అనే నామానికి అర్థం సర్వ శుభప్రదమైనటువంటి 16 బీజాక్షరాలు కలిగినటువంటి షోడశీ మహామంత్ర స్వరూపిణి. దీని యొక్క భావార్థ శ్లోకం హ్రీంకారాంత త్రివర్గ పంచదశి మంత్రాంతేన శ్రీకార సంయుక్తాధీత సమస్త శక్తియుత మహామంత్ర రాజార్చిత నిత్య సత్య కళా ప్రపూర్ణ నిలయ శ్రీ షోడశాయక్షరీ విద్య సద్య శుభానుభూతి వరద సిడ్నీపురీ శారద. అంటే హ్రీంకారాంత త్రివర్గ పంచదశి మంత్రాంతేన శ్రీకార సంయుక్తాధీత సమస్త శక్తియుత మహామంత్ర రాజార్చిత అన్నారంటే హ్రీంకారం చివరిలో ఉన్నటువంటి 3 కూటములు కలిగినటువంటి పంచదశి మంత్రానికి చివర శ్రీంకారంతో కూడినటువంటి సర్వశక్తి సమన్వితమైన మహామంత్ర రాజము చేత అర్చింపబడేది. నిత్య సత్య కళా ప్రపూర్ణ నిలయ అన్నారంటే నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, 16 కళలతో పరిపూర్ణముగా నిండినటువంటిది, అలాగే 16 అక్షరాలు కలిగినటువంటి విద్యా స్వరూపమైనది. విద్యా సద్య శుభానుభూతి వరద అన్నారంటే సద్య తక్షణమే శుభాల అనుభూతిని ప్రసాదించేటటువంటి ఈశ్వరి అని.
ఇక మంత్రశాస్త్రం ఏం చెబుతుందంటే కామరాజ మంత్రాంతే శ్రీబీజేన సమన్విత షోడసాక్షరీ విద్యేయం శ్రీ విద్యేతి ప్రకీర్తిత అంటుంది. అంటే పంచదశి మంత్రానికి చివర శ్రీంకారాన్ని కలిపితే అది షోడశి అనబడుతుంది. శ్రీ అనేది పూర్ణ చైతన్యానికి చిహ్నం. ఇది శ్రీ విద్యలో ప్రధానమైన మంత్రం ఈ షోడసాక్షరి మంత్రం. షోడశి అంటారు దాన్ని. ఆ షోడశి మంత్ర స్వరూపమైన దేవి అని దీనికి అర్థం. షోడశి మంత్రాన్ని జ్ఞానపరంగా జ్ఞానముఖంగా కనుక చూస్తే అందులో ఉన్నటువంటి శక్తి కూడం జ్ఞానం, కామరాజు కూడం విజ్ఞానం, వాగ్భవ కూడం ప్రజ్ఞానం. అదే సత్యమైనటువంటి పరబ్రహ్మ అని అర్థం. దీనికి పుష్పం వంటిది ఆ 4వ కూటమైనటువంటి శ్రీం అనేది. ఈ లతకి అంటే ఈ పంచదశి అనేటువంటి లతకి ఒక కుసుమం లాంటిది, అంటే పువ్వు లాంటిది పైన ఉన్న శ్రీ అనేది. దానిని లయాకూటం అని కూడా అంటారు ఆ శ్రీని. అందుకే ఈ షోడశి మంత్రానికి అధిష్టాత్రి అయినటువంటి ఉపాస్య దేవతకి సత్యజ్ఞాన ప్రసూనాంబ అని పేరుంది. అంటే ప్రసూన అంటే పుష్పం అని అర్థం. అంటే సత్యజ్ఞానాల యొక్క పుష్పమే ఆవిడని. ఈ పంచదశికి శ్రీ చేరిస్తే వచ్చే షోడశాక్షరి మంత్రం లఘు షోడశి అని పడుతుంది. అదే పంచదశిని మంత్రం బీజత్రయం అంటే 3 బీజాలుగా భావించి దానికి 13 బీజాక్షరాలు కలిపి వచ్చినటువంటి 28 అక్షరాల మంత్రం మహాషోడశి అనబడుతుంది. దీని గురించి కింద శ్రీ విద్య అనే నామం దగ్గర వివరంగా చెప్పడం జరిగింది. పంచదశిలో ఉన్నటువంటి 3 కూటాలని కూడా 3 బీజాక్షరాలుగా కనుక తీసుకుంటే దానికి 13 బీజాక్షరాలుగా కలిపితే వచ్చినటువంటి 16 అక్షరాలతో కూడినటువంటి మహాషోడశి కూడా 16 అక్షరాలుగానే అన్వయించుకుని దాన్ని కూడా మహాషోడశి అని చెప్పుకోవచ్చును. ఈ పంచదశలోని ఉన్నటువంటి 15 బీజాక్షరాలు కూడా చంద్రుని 15 తిథుల కళలుగా భావిస్తే ఆ కళలకి పెరుగుదల తరుగుదల ఉంటాయి. ఒక పక్షంలో పెరుగుతుంది, ఒక పక్షంలో తరుగుతుంది. అంటే వృద్ధిక్షయాలు ఉంటాయి వాటికి. ఆ వృద్ధిక్షయాలు లేనటువంటి ఒకే కళ సాదాక్షి కళ అంటారు. అది 16వ కళది. ఆ కళ శుభమంగళ స్వరూపం అని చెప్పి చెప్పబడుతుంది. అంటే శ్రీంకార చిహ్నమైనది ఆ కళ, ఆ సాదాక్షి కళ అనేది. అంటే సాదాక్షి కళతో కూడినటువంటి పంచదశియే షోడశి, దాని స్వరూపమే దేవి అని దీని యొక్క భావం. ఇక మరొక సిద్ధాంతం ప్రకారం చూస్తే పంచదశికి చివర ఈం బీజం చేరిస్తే షోడశి అని. ఏ విధంగా అయినా సరే 16 బీజాక్షరాల మహామంత్ర స్వరూపిణి దేవి అని. ఈ శ్రీ విద్యా షోడసాక్షి మంత్రాన్ని సాధన చేసిన గురువుల దగ్గర ఉపదేశం పొంది మాత్రమే అనుష్ఠించాలి దీన్ని. అలా గురువుపదేశం పొందకుండా జపిస్తే దుష్ఫలితాలు ఉంటాయని చెప్పి జ్ఞానార్ణవ తంత్రం అనేటువంటి తంత్రశాస్త్ర గ్రంథం చెబుతోంది. ఏముంటుందంటే అది వినా గురూపదేశేన శ్రీ విద్యా షోడసాక్షరి దృష్ట్వా ప్రజాయతే యస్తు సమక్షో యోగినీగణై అంటుంది. అంటే గురూపదేశం లేకుండా ఈ షోడసాక్షరి మంత్రాన్ని కనుక జపిస్తే యోగినీగణాలకు ఆహారమై నశిస్తారు అని హెచ్చరిక. శుభస్వరూపమైనటువంటి 16 బీజాక్షరాల మంత్రస్వరూపం దేవి అని నామం యొక్క భావం. అన్న పూర్ణ చైతన్యానికి చిహ్నమైనటువంటి శ్రీతో కూడినటువంటి మహామంత్రం ఇది. ఇది శ్రీ విద్యలో ప్రధానమైన మంత్రం ఇది. ఆ షోడశి మంత్ర స్వరూపమైనది దేవి కనుక పరబ్రహ్మ చైతన్యానికి చిహ్నమైనటువంటి మంత్రరాజ స్వరూపం కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని విశేషమైన భావం ఈ నామంలో ఉంది. అన్ని మంత్రాలకు మూలమైనటువంటిది, అద్భుత శక్తి నిలయమైనటువంటిది ఈ మంత్రం. ఆ శక్తి భావాద్య, భక్తి ప్రపద్య, ముక్తి ప్రసాద్య, తత్వ ప్రబోధ్య ఆ పరమేశ్వరే. 16 బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రస్వరూపం దేవి అన్నటువంటి క్రిందటి నామం శ్రీ షోడసాక్షి విద్య అనే నామం. ఆ మంత్రం మహామంత్రరాజమని, సర్వమంత్ర సారమని, సర్వతంత్ర శక్తి స్వరూపమని, సకల శుభకరమని అంతర్గత భావాలు కలిగింది. పంచదశి మంత్రానికి శ్రీంకారం చేర్చినటువంటి షోడశి విద్య అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి విద్యని, దీనిని ఉపాసించిన వారికి సర్వశుభాలు, ఐహిక భోగభాగ్యాలు, ఆముష్మిక భక్తి ముక్తులు లభిస్తాయని చెప్పి మంత్రశాస్త్ర వివరణ. ఆ విద్యని ఉపాసించి తరించినటువంటి దేవతాశ్రేష్ఠులు, ఆ ఋషుల యొక్క పుణ్యఫలాలే ఆ మంత్ర ప్రాశస్త్యానికి, దాని యొక్క గొప్పదనానికి సరైనటువంటి నిదర్శనాలు. ఆ విద్యాస్వరూపుడైనటువంటి దేవి మంత్రభాగ శక్తి స్వరూపం కూడా అంటోంది త్రికూట అనేటువంటిది వచ్చే నామం.
ఈ త్రికూట అనే నామానికి అర్థం 3 కూటములు కలిగినటువంటి ఉన్నటువంటి మంత్రస్వరూపిణి అని. దీని యొక్క భావార్థ శ్లోకం శ్రీమద్వాగ్భవ కామరాజ ఘనశక్తిర్నామ కూడాఖ్య దేహాంతర్య స్థిత బీజశక్తివర కీలక్యేన సంకీర్తిత జాగృస్వప్న సుషుప్త్యవస్థనే తద్భావ త్రికూటాఖ్యయా బ్రహ్మానంద ప్రదాతృ మంత్ర వినుత సిడ్నీపురీ శారద. అంటే శ్రీమద్వాగ్భవ కామరాజ ఘనశక్తిర్నామ కూటాఖ్య అంటే వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అని పిలువబడేటువంటి కూటముల యొక్క 3 కూటముల యొక్క స్వరూపమైన దేవి. అలాగే దేహాంతర్య స్థిత బీజశక్తి వర కీలక్యేన సంకీర్తిత అన్నారంటే దేహాల్లో బీజశక్తిగా కీలక రూపంలో ఉండేది. జాగృత్ స్వప్న సుషుప్త్యవస్థనే తద్భావ అన్నారంటే జాగృత్ స్వప్న సుషుప్తి ఈ 3 అవస్థలని కూడా నియంత్రించేటటువంటి శక్తి స్వరూపమైనది. అలాగే బ్రహ్మానంద ప్రదాతృ మంత్ర వినుత అన్నారంటే బ్రహ్మానందాన్ని ప్రసాదించేటటువంటి 3 కూటములు కలిగినటువంటి మంత్రం చేత స్తుతింపబడే ఈశ్వరి అని. కూటము అంటే సమూహం అని అర్థం. అని ఇక్కడ ఈ మంత్ర సందర్భంలో కూటమి అంటే అక్షర సమూహం అని అర్థం. అంటే పంచదశలో ఉన్నటువంటి 3 కూటములు, వాటిని వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటము అంటారు. వాటినే కాది హాది సాది కూటాలుగా కూడా చెప్పబడతాయి. అంటే కాతో మొదలైనటువంటి కయేయీల హ్రీం అనేది, హాతో మొదలైనటువంటి హసకహ హ్రీం అనేది, సాతో మొదలైనటువంటి సకల హ్రీం అనేది, అవే వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటం అంటే అవే కాది హాది సాది అని. ఈ 3 కూటములు కూడా వరుసగా చూస్తే దేవి యొక్క శిరస్సు నుండి కంఠం వరకు, కంఠం నుంచి నాభి వరకు, నాభి నుంచి దిగువ భాగాన్ని సూచిస్తాయి ఇవి. కనుక దేవి త్రికూట అని పిలువబడుతుంది. అంటే దేవి యొక్క శరీర స్వరూపమే, ఆమె యొక్క స్వరూపమే ఈ 3 కూటములు అని. మంత్రశాస్త్ర ప్రకారం చూస్తే ఈ కూటంలో పంచదశీ మంత్రం యొక్క బీజము, శక్తి, కీలకము ఉంటాయి. ఇవి 3 ఉన్నాయన్నమాట. అంటే బీజం అనేది వాగ్భవ కూటం, శక్తి అనేది శక్తి కూటం, కీలకం అనేది కామరాజు కూటం. ఈ ఆ 3 కూటాలు కలిసి ఉన్నది మహామంత్రం కాబట్టి ఇది దేవి యొక్క శరీర భాగాలుగానే ఉంటుంది, మంత్రం యొక్క భాగాలుగా కూడా వ్యవహరిస్తుంది. కనుక ఇది దేవి త్రికూట అని అర్థం. అంటే పంచదశీ మంత్ర స్వరూపురాలు దేవి అని దీని యొక్క భావం. పంచదశీ మంత్రం యొక్క సూక్ష్మ శరీరము, కారణ శరీరము, స్థూల శరీరము ఇవన్నీ చూసుకుంటే సూక్ష్మ వాచిక రూపాలు అన్నీ కూడా దేవే అని అర్థం. అంటే పంచదశీ విద్యని త్రికూట విద్య అని కూడా పిలుస్తారు. అందుకే త్రికూట అనేది అంత ప్రసిద్ధమైన నామం. అంటే ఆ పంచదశీ విద్యను కూడా త్రికూట విద్య అని పిలుస్తారు. శ్రీచక్రం మధ్యన ఉన్నటువంటి త్రికోణాన్ని కూడా త్రికూటం అని పిలుస్తారు. ఎందుకంటే 3 కోణాలు ఉన్నాయి కాబట్టి దాన్నే ఆనందమయ చక్రం అంటారు. కామకోటి పీఠం అని కూడా పిలుస్తారు దాన్ని. ఆ శ్రీచక్రంలో త్రికోణమే దేవి స్వరూపం అని భావం. కామకోటిగా అనే నామం కూడా వస్తుంది ముందు. కామకోటి పీఠం అంటే కామకోటిగా అనే నామం వస్తుంది ముందు. ఆ లోపల ఉండే త్రికోణంలో ఉండే 3 కోణాలు కూడా వివిధ రకాలైనటువంటి త్రివర్గాలకి సూచికలుగా చెప్పబడే మంత్రశాస్త్రంలో. ఇదివరకు ఒకసారి కొన్ని నామాల కింద ఈ త్రివర్గాల గురించి ఎంతో వివరంగా చెప్పడం జరిగింది. మళ్ళీ కొన్ని వివరాలు ఇక్కడ చెప్పుకుంటే ఈ త్రివర్గాలు మండలత్రయం అంటే 3 మండలాలు. అంటే సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలం. అలాగే గుణత్రయం, సత్వ రజస్తమో గుణాలు. బీజత్రయం వాగ్భవ కామరాజ శక్తి బీజాలు. శక్తిత్రయం అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. అలాగే నాడీత్రయం ఇడా పింగళ సుష్మ నాడులు. మూర్తిత్రయం అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు. త్రిపుటి అంటారు జ్ఞాతృ జ్ఞాతృ జ్ఞేయలు. అలాగే అవస్థాత్రయం జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు. అలాగే పీఠత్రయం అంటారు. పీఠత్రయం అంటే పూర్ణగిరి, కామరాజగిరి, జాలంధర పీఠాలు ఇవి. అలాగే ముల్లోకాలు భూలోకం, భూర్లోకం, సువర్లోకం. ఇలాగే మూడు బీజము, శక్తి, కీలకాలు. ఇలాగా ఈ త్రికూటాలు ఇలా ఎన్నో త్రికూటాలు ఉన్నాయి. ఈ త్రికూటాలు అన్నిటి యొక్క స్వరూపమైన దేవి అనేది యొక్క భావం. యోగ సాధనాపరంగా చూస్తే సాధకుల యొక్క శిరస్సు పైన బ్రహ్మశేషం దగ్గర త్రికోణ రూపంలో ఉండేటువంటి ప్రదేశాన్ని త్రికూట అంటారు.
అంటే అలా సాధకుల దేహాల్లో పైభాగాన ఉండేది దేవి అని భావం. ఇంతకు ముందు నామాల్లో మొదట్లో వచ్చినటువంటి మూల కూటత్రేకడేవరా అనే నామం ఉంది, 89వ నామం. ఆ నామం వివరం కూడా ఇక్కడ అన్వయం అవుతుంది ఈ నామం దగ్గర. దుర్వాస మహర్షి శ్రీదేవి మహిమ్న స్థుతిలో ఈ మంత్రాల గురించి ఇలా అంటారు. ఇత్తం త్రీణ్యపి మూల వాగ్భవ మహాశ్రీకామ రాజస్వర చక్త్యాఖ్యాని చతుశ్రుతి ప్రకటిత ఉత్కృష్ట కూటానిదే భూతర్తుశ్రుతి సంఖ్యవర్ణ విజితాన్యారక్త కాంతే శివే యోజానాతి సయేవ సర్వ జగతాం సృష్టి స్థితి ధ్వంసకృత్ అంటారు. అంటే అమ్మ అరుణకాంతి కలిగినటువంటి ఓ దేవి, జ్ఞారక్త కాంతేది శివే అన్నారు. అంటే అమ్మ అరుణకాంతితో ఉన్నటువంటి ప్రకాశించినటువంటి దేవి వాగ్భవ కామరాజ శక్తి కూటాలు కలిగి 4 వేదాల్లోనూ ప్రతిపాదింపబడినటువంటి పంచదశి మహామంత్రాన్ని ఉపాసించేవారు సాక్షాత్తు పరమేశ్వరులే అవుతారు అని. దేవి యొక్క ఆత్మరూపమైనటువంటి ఈ మహామంత్రాన్ని ఉపాసించాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే. ప్రణంతం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అంటారు. అటువంటి పుణ్యం లేకపోతే నీ యొక్క నామస్మరణ కూడా చేయలేవమ్మా అంటారు. 3 కూటాలతో కూడినటువంటి మంత్రస్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. పంచదశలో ఉన్నటువంటి 3 బీజాక్షర కూటాలు కూడా దేవి యొక్క సగుణ దేహ భాగాలను సూచిస్తాయని, అంటే శిరస్సు నుంచి కంఠం వరకు, కంఠం నుంచి నాభి వరకు, నాభి నుంచి కింద భాగం వరకు. కనుక ఆమె ఆ కూటముల స్వరూపం అనేటువంటి విశేష భావం ఉంది ఇందులో. దేవి యొక్క దేహము, శక్తి, మనసు అన్నీ కూడా ఆ మహామంత్ర స్వరూపాలనేటువంటిది అంతర్గత భావం. ఆ తంత్ర మంత్రేశ్వరి, మంత్ర శక్తీశ్వరి, శక్తి తత్వేశ్వరి, తత్వ జీవేశ్వరి, జీవముక్తేశ్వరి ఆ పరమేశ్వరే. 3 బీజాక్షరాల సమూహాల స్వరూపం దేవి అన్నటువంటి కింద నామం త్రికూట అనే నామం. ఆ సమూహాలు మంత్రరాజ భాగాలని, ఆ 3 ఉన్నటువంటి నిర్మించబడినటువంటి సృష్టి క్రమంలో ఉన్నటువంటి వివిధ భాగాలని, అలాగే శక్తి తేజ నాద విభాగాలని, జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన నిధానాలని, బీజ కవచ కీలక మంత్ర ప్రధానాలని, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమాహారం అని, అవన్నీ కలిసి దేవి యొక్క సమగ్ర స్వరూపం అని విస్తృత భావాన్ని కలిగింది ఆ నామం త్రికూట అనే నామం. అలాగే పంచదశి మంత్రం యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలే త్రికూటాలని, అవన్నీ దేవి స్వరూపాలైనటువంటిది రహస్యార్థం కూడా గోచరిస్తుంది ఆ నామంలో. మహామంత్ర స్వరూపుడైనటువంటి దేవి యొక్క శక్తి సామర్థ్యాలను వివరిస్తోంది కామకోటిగా అనేటువంటి వచ్చే నామం. ఈ కామకోటిగా అనే నామానికి అర్థం కామమునకు పైన గల శక్తి స్వరూపిణి అని అర్థం. కోటి అంటే పైన అని అర్థం. కామకోటిగా అంటే కామమునకు పైన గల శక్తి స్వరూపిణి. దీని యొక్క భావార్థ శ్లోకం కామాఖ్య పురుషార్థ సాధన కృత శక్త్యే సదాదద్యత కామార్యార్థ శరీర శోభిత నృతన్నిష్కామ కామార్చిత కామాధీత జనేదు ధర్మ నిరతన్ మార్గేణ సంయోజిత కామ్యా కామ్యద కామకోటి వినుత సిడ్నీపురీ శారద కామాఖ్య పురుషార్థ సాధన కృత శక్త్యే సదాదద్యత అన్నారంటే కామము అనేటువంటి పురుషార్థాన్ని సాధించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించేది. కామార్యార్థ శరీర శోభిత నృతన్నిష్కామ కామార్చిత అన్నారంటే కామారి అంటే కామునికి మన్మధునికి శత్రువైనటువంటి శివుని యొక్క అర్ధశరీరంగా శోభిల్లుతూ నిష్కామ అని ప్రసిద్ధి చెంది ఆమె నిష్కామ అనే పేరు ఉంది. నిష్కామ అనే పేరుతో ప్రసిద్ధి చెంది కాముడు అనబడేటువంటి మన్మధుని చేత అర్చించబడేది ఆమె యొక్క అద్భుతమైన శక్తి. అది కోరికలతో తపించే వారికి అంటే కామాధీత జనేడు ధర్మ నిరతన్మార్గేణ సంయోజిత అన్నారు. కోరికలతో తపించే వారిని ధర్మ మార్గంలో నడిపించేది. అలాగే కోరికలు తీర్చి కామ్యాకామ్యత అన్నారు. అంటే కోరికలను తీర్చేటటువంటి కామానికి పైన ఉన్న ఈశ్వరి అని అర్థం. అంటే ఏ విధంగా ఎంత అర్థమైందంటే కాముడు అంటే శివుడు. ఎవరు శివుడు
మన్మధుడికి శత్రువు. కాబట్టి మన్మధుడికి శత్రువు అయినటువంటి శివుల్లో అర్ధభాగంగా ఉంటూ తన పేరు నిష్కామగా ఉంటూ అలాగే శివుని యొక్క శత్రువు అయినటువంటి మన్మధుని చేత పూజింపబడే దేవి అని అర్థం. ఎంత అద్భుతమైన అర్థం అది. ఇక కోటిక అంటే అవధి అని అర్థం. అవధి అంటే లక్ష్యం, అడ్డు అని అర్థం, ఒక లక్ష్యం అని అర్థం. అంటే పురుషార్థాలైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షాల్లో మూడవది అయినటువంటి కామానికి అవధి అయినది, కామానికి పైన ఉన్నది. కామానికి పైన ఉన్నది మోక్షం. అంటే మోక్షం కనుక మోక్ష స్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. కాముడు అంటే శివుడు కనుక శివుని యొక్క లక్ష్యంగా, ధ్యేయంగా, ప్రీతిగా, అవధిగా, ఒక అడ్డుగా చేరవలసిన గమ్యంగా ఉన్నది అని అర్థం. అంటే కామేశ్వరుడే పరమావధిగా ఉన్నది, అన్ని విధాలా కామేశ్వరుడితో అభిన్నమైనది, అంటే ఏమాత్రం తేడా లేనిది కామేశ్వరుడితోటి అని భావం. ఇక శివశక్తులు ఇద్దరూ కూడా ఒకటే కాబట్టి వారిద్దరి యొక్క సామరస్యాన్ని, సమరస భావాన్ని పొందినటువంటి పరబ్రహ్మ స్వరూపం కనుక ఆ పరమశివుని తన శరీరంలో భాగంగా కలిగినది అర్ధనారీశ్వర తత్వము అని ఈ నామం యొక్క భావన. అర్ధనారీశ్వర తత్వాన్ని ఆవిష్కరించింది ఈ నామం. అలాగే అత్యంత ప్రశస్తమైనటువంటి పంచదశి మంత్రం అంటే కామరాజ విద్యని కనుక ఉపాసిస్తే సర్వకామ్యాలు అంటే కోరికలు ఫలిస్తాయని చెప్పి మంత్రశాస్త్రం చెబుతుంది. అంటే ఆ ఐహికమైనటువంటివి, ఆముషమైనటువంటివి ఫలాలను ఇచ్చేది దేవి ఆ పంచదశి మంత్ర స్వరూపిణి కనుక అనేటువంటి భావం కూడా ఈ కామకోటిక అనే నామంలో ఉంది. కామకోటి అంటే శ్రీచక్రం అని చెప్పి త్రిశతి భాష్యంలో శంకర్లు వారు చెప్తారు. అంటే శ్రీ విద్యాపరంగా చూస్తే శ్రీచక్రం అనేది కామకోటి అని అర్థం. ఆ శ్రీచక్ర నిలయే దేవి అని అర్థం. కామకోటిగా అంటే శ్రీచక్రంలో ఉన్నది అని అర్థం. సృష్టిలో ఉన్నటువంటి సర్వ ప్రాణికోటి యొక్క కోరికలన్నింటినీ కూడా, కోరికలకు కావాల్సిన మొదటి సంకల్ప స్వరూపం కూడా ఆవిడే కనుక ఆ కోరికలన్నింటినీ తీర్చగలిగేది ఆవిడే. ఏ కోరికను కోరుకోవడం చేత మరే కోరికను కోరవలసిన అవసరం ఉండదో ఆ కోరికని బ్రహ్మకామం అంటారు, లేదా పూర్ణకామం అంటారు. అంటే అటువంటి కోరికను కూడా తీర్చే దేవి అని అర్థం. అంటే ఏ కోరికను కోరినందువలన ఆ కోరిక సఫలమైతే ఇంకే కోరికలు ఉండవో ఆ భక్తుడికి అటువంటి కోరికను ప్రసాదించేది అని అర్థం. అంటే ఐహికమైనటువంటివి పరలోక సంబంధమైనటువంటివి కోరికల్ని లయాన్ని కూడా ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. అంటే ఎవరు ఏ రీతిగా ప్రార్థన చేస్తే వారి ప్రార్థనను సఫలం చేయడానికి చేయగలిగినది దేవి అని కామకోటిక దాని యొక్క భావం. ఈ రకంగా క్రింద కొన్ని నామాల నుంచి కూడా ఆత్మవిద్యల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ కోరికలకి అవధి అయినది కాముని లక్ష్యంగా కలిగినది, అంటే కామేశ్వరుని లక్ష్యంగా కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. భక్తుల కోరికలను సఫలం చేసేది, ఐహిక ఆముష్మిక ఫలాలను ఇచ్చేది, కామేశ్వరుని మీద సదా లక్ష్యం కలిగినది, ఆయననే పరమావధిగా పెట్టుకున్నది, అన్ని విధాలా కామేశ్వరునితో అభిన్నమైనది, వేరు లేనిది, కామానికి అవధి అయినటువంటి మోక్షస్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క విస్తృతమైన భావం. ఈ శివశక్తి ఐక్యత, అర్ధనారీశ్వర తత్వం, బ్రహ్మజ్ఞాన ప్రబోధత, పూర్ణకామ ప్రసాదత ఇవన్నీ కూడా దేవి యొక్క లక్షణాలుగా ధ్వనిగా భాషించాయి ఈ నామంలో. కోరికలకు మూలమైనటువంటి సత్సంకల్పాన్ని, భక్తి ప్రపత్తుల్ని ప్రసాదిస్తుంది దేవి అని ఒక సందేశభావం ఈ నామంలో ఉంది. ఆ సద్భక్తి పేటిక, సద్వృత్తి వాటిక, సత్సంగ వీటిక, సుజ్ఞాన పీఠిక, సన్ముక్తి చేటిక ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.